ప్రస్తుతానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది మీనాక్షి చౌదరి. ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. వరుస హిట్లని అందుకోవడం మాత్రమే కాదు, స్టార్ హీరోల సరసన నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ ని మరిన్ని అవకాశాలని అందుకుంటోంది. అలా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించి అలరించిన మీనాక్షి చౌదరి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉందని చెప్పాలి. మరి ఇలాంటి నేపథ్యంలోనే మీనాక్షి చౌదరికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇంకొకసారి నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ రోజు నేను మీ ముందుకు తీసుకువస్తుంది మీకు తెలియని మీనాక్షి చౌదరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు, ఆవిడ జీవితంలో ఏర్పడ్డ విషాదం, ఆటుపోట్లు మరియు ఒడిదుడుకుల గురించి. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, మీనాక్షి చౌదరి అసలు పుట్టి పెరిగిందంతా హర్యానాలోని పంచకులాలో పుట్టి పెరిగింది. ఇక మీనాక్షి తండ్రి ఎవరో తెలిస్తే నూరెళ్ల పెట్టవలసిందే. భారతదేశ రక్షణ దళంలో కల్నల్ గా పనిచేశాడు. ఆయన పేరు ఆర్బి చౌదరి. మీనాక్షికి తల్లితో పాటు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. తమ్ముడు పేరు తన్వీర్. ఇక తండ్రి ఆర్మీ ఆఫీసర్ అవ్వడంతో ప్రతి సంవత్సరం ట్రాన్స్ఫర్స్ అవుతూ మీనాక్షి చౌదరి తన చదువునంతా పంజాబ్ మరియు చండీగఢ్లో ముగించింది. ఇక చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే మీనాక్షి చాలా స్టూడియస్గా ఉండేదట. స్కూల్లో ఫస్ట్ రావడం మాత్రమే కాదు, కేవలం ఎకడమిక్స్లో మాత్రమే కాకుండా స్పోర్ట్స్లో కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటూ ఉండేదట. స్వతహాగా తనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉండాలని, తనలో ఏదైనా ప్రత్యేకత ఉంటే కానీ తనతో ఫ్రెండ్షిప్ చేయరని, అలా తన చుట్టూ అందరూ ఉంటారు అన్న స్వభావంతో ఉన్న మీనాక్షి అందుకోసమే అందరూ తనని గుర్తించాలి, తెలియకపోయినా కూడా స్పోర్ట్స్లో పాల్గొంటూ ఉండేదట. అలా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెరగడం మాత్రమే కాదు, తన 12th క్లాస్ కంప్లీట్ చేసేసరికి స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్గా, స్విమ్మర్గా గోల్డ్ మెడల్ని కూడా అందుకునే స్థాయికి చేరుకుంది. అలా స్పోర్ట్స్లోనూ చదువులోనూ ఎంతో స్టూడియస్గా, ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండే మీనాక్షికి చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక ఏంటంటే తాను ఒక డెంటిస్ట్ అవ్వాలని, అంతేకాకుండా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకోవాలి అని. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే ఫెమినా మిస్ ఇండియాకి సంబంధించిన మ్యాగజైన్స్ని చూస్తూ ఆ ఫోటోలని కత్తిరించుకొని తన రూమ్లో గదిలో అంటించుకుంటూ ఉండేదట. పెరిగి పెద్దదాన్ని అయిన తర్వాత ఎలాగైనా సరే మిస్ ఇండియా అని అవితే బాగుండు అని కలలు కంటూ ఉండేదట. ఇక ఎప్పుడు తన తండ్రితో, నాన్న నేను ఒక డాక్టర్ని అవ్వాలనుకుంటున్నాను, మిస్ ఇండియాని కూడా అవ్వాలనుకుంటున్నాను, ఇలా ఆలోచించడం కరెక్టేనా, నేను అవ్వగలనా అని అడిగితే మీనాక్షి చౌదరి తండ్రి కల్నల్ అయిన ఆర్బి చౌదరి గారు ఎప్పుడు తన కూతురిని బాగా సపోర్ట్ చేస్తూ, ఎందుకు కళ కనకూడదు, కళలు కనాలి, కళలని సాధించాలి అంటూ తన కూతురిని చిన్నప్పటి నుంచి అన్ని రంగాల్లో స్పోర్టివ్గా ఉండే విధంగా సపోర్ట్ చేస్తూ రావడం జరిగిందట. ఇక అలాంటి నేపథ్యంలోనే తన వయసుతో పాటు ఫెమినా మిస్ ఇండియాగా కిరీటాన్ని గెలుచుకోవాలనుకోవడం, డెంటిస్టు అవ్వాలనుకోవడం జరిగింది. ఇక తన 12th అయిపోయిన తర్వాత మెడిసిన్లో సీట్ సంపాదించుకొని పంజాబ్లోని నేషనల్ డెంటల్ కాలేజీలో డెంటిస్ట్గా సీట్ సంపాదించుకుంది. ఇక తన మెడిసిన్ 3rd ఇయర్ చదువుతున్న రోజుల్లోనే ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. మొదట రన్నరప్గా గెలిచిన ఆమె 2018వ సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని కూడా గెలుచుకుంది. అలా 2018లో మిస్ ఇండియాగా కిరీటాన్ని గెలుచుకొని పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేసింది. అయితే అలాంటి మీనాక్షి చౌదరి జీవితంలో ఏర్పడ్డ విషాదం, ఆమె మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటున్న నేపథ్యంలోనే తన తండ్రిని కోల్పోవడం జరిగింది. ఇక మీనాక్షి తండ్రి కల్నల్ అయిన ఆర్బి చౌదరి గారు బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ ఆయన సర్వీస్లో ఉన్న సమయంలోనే కన్నుమూయడం జరిగిందట. ఎప్పుడైతే తన తండ్రి పోయాడో జీవితం అంతా ఒక్కసారి తలకిందులుగా మారిపోయి బాధ్యతలన్నీ తన మీదే పడడం, మరోపక్క తమ్ముడు తనకంటే చిన్నవాడు, అమ్మ ఒంటరిదైపోవడంతో చాలా కుంగిపోయిన మీనాక్షి తన మిస్ ఇండియా పోటీల నుంచి బయటకు రావాలని అనుకుందట. కాకపోతే తన తండ్రి కోరికని తీర్చాలని, ఎన్ని కష్టాలు వచ్చినా సరే తాను ఈ పోటీల్లో పాల్గొనాలని గట్టిగా నిర్ణయించుకొని అన్ని కష్టాల్లోనూ, అంత ఇబ్బందుల్లోనూ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని కిరీటాన్ని గెలుచుకొని మళ్ళీ తన సొంత ఊరికి రావడం జరిగింది. ఎప్పుడైతే తన సొంత ఊరికి వచ్చిందో ఎమోషనల్ అయిపోతూ, ఇలాంటి మూమెంట్ కోసం మా నాన్న ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, అలాంటి మా నాన్నతో ఈ ఆనందమైన సమయాన్ని గడపడానికి ఆయన నాతో లేరు. ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత మీనాక్షి ఎమోషనల్ అయిన అలా మీనాక్షి చౌదరి 2018లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. తర్వాత ఎన్నో కమర్షియల్ యాడ్స్లో కూడా కనిపించినప్పటికీ ఇక సినిమా రంగంలో అడుగుపెట్టే అవకాశం మాత్రం వెతుక్కుంటూ రావడం జరిగిందట. ఇక ముంబైలోని థియేటర్ ఆర్ట్స్లో ట్రైనింగ్ కోసం వెళ్లిన ఆమెని టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా రాణించిన సుశాంత్ని కలవడం, ఇక వీళ్ళిద్దరూ కలిసి కొన్ని ఆడిషన్స్లో పాల్గొనడంతో అలా మొట్టమొదటిసారిగా ఇచట వాహనాలు నిరపరాదు అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరో సుశాంత్ పక్కన హీరోయిన్గా నటించే అవకాశం రావడం జరిగింది.
నిజానికి అలా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మీనాక్షి నటించిన సినిమాలు తక్కువే కానీ నటించినవన్నీ స్టార్ హీరోలతోనూ మంచి హిట్లను సంపాదించుకుందనే చెప్పాలి. ఇక ఆ తర్వాత హిట్టు, అంతేకాకుండా గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాము ఇలా బ్లాక్ బస్టర్ హిట్స్ ని సొంతం చేసుకుని ప్రస్తుతానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమా అవకాశాలతో చాలా బిజీగా ఉంది మీనాక్షి. అదండి అసలు సంగతి. చూడటానికి మన తెలుగు అమ్మాయిలా కనిపించే మీనాక్షి నిజానికి ఓ హర్యానాకి చెందిన అమ్మాయి. పక్క రాష్ట్రం నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్లుగా రాణిస్తున్న వాళ్ళలో ఈ మీనాక్షి కూడా అదే కోవలోకి చెందుతుంది. కాకపోతే ఆవిడని అడిగితే మీరేమో నార్త్ ఇండియన్ కానీ పేరేమో మీనాక్షి అని స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి పేరులాగా ఉంది అంటే మీనాక్షి చెప్పిన సమాధానం ఆమె తండ్రి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన మీనాక్షి శేషాద్రికి వీరాభిమాని అవ్వడంతో తనకి కూతురు పుడితే మీనాక్షి అని పెట్టుకోవాలనుకున్నారట. అలా తనకి మీనాక్షి అని పెట్టడం జరిగిందని, అది యాదృచ్ఛికమో లేదో తెలియదు కానీ ఇలా తెలుగు వాళ్ళకి బాగా దగ్గరైపోయి అందరూ నన్ను తమ ఇంటి అమ్మాయిలానే అనుకుంటున్నారు. వీళ్ళ అభిమానానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను అంటూ సంక్రాంతికి వస్తున్నాము సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆవిడ ఇచ్చిన ఎన్నో ఇంటర్వ్యూస్ లో ఇలా ఎన్నో రకరకాల విషయాల గురించి, తన వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ సంఘటనల గురించి మీనాక్షి చౌదరి వెలుగులోకి తీసుకొచ్చింది. అదండి అసలు సంగతి. మరి ప్రస్తుతానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తన అందంతో నటనతో అలరిస్తున్న మీనాక్షి చౌదరికి సంబంధించిన ఈ విషయాలు మిమ్మల్ని అందరినీ బాగా ఆకట్టుకుని ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.